హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు అయితే నేను రేషన్ బియ్యము పెసరపప్పుతో పొంగల్ చేయాలనుకుంటున్నానండి. చేస్తున్నాను. అది ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాసు పప్పు తీసుకోవాలండి. ఇది 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి, అంటే 1.5 గ్లాస్ అయినట్లు కదండి, దానికి 3 గ్లాసెస్ వరకు వాటర్ పోసేసుకోవాలండి. దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఈలోపు బెల్లం చెదగొట్టుకుంటానండి. నేను బెల్లం చెదగొట్టుకున్నాను కదా, ఈలోపు అయితే ఒక 10 మినిట్స్లో అన్నము పప్పు కలిపి ఉడకబెట్టేసుకున్నాను. మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులో బెల్లం అయితే వేసేసుకుంటానండి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఇందులో అయితే బెల్లం వేసేసుకున్నాను. ఈ బెల్లం కరిగే వరకు మంచిగా కలుపుకుంటూ, ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుంటున్నాను. లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే బెల్లం మంచిగా కరిగిపోయిందండి. చూసారు కదా, ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా లాస్ట్లో నెయ్యి వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.